ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు గారి సినిమా నుంచి ఫస్ట్ విలన్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎలా ఉంది, దాని గురించి జనాలు ఏ విధంగా మాట్లాడుకున్నారు, అదేవిధంగా రాజమౌళి గారి డైరెక్షన్ ఏ విధంగా కనిపిస్తుంది ఆఫ్టర్ సీయింగ్ పోస్టర్ అనేది క్లారిటీగా తెలుసుకునే ముందు, అదేవిధంగా ఈ వీడియో చాలా లేట్ రావడం జరిగింది, దానికి క్షమించి కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు. ఇక సినిమా ఎస్ఎస్ఎంబి 29 సినిమా టైటిల్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు అంగరంగ వైభవంగా రామోజీ ఫిలిం సిటీలో. సినిమా నుంచి అధికారమైన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక పోస్టర్లో పృథ్వీరాజ్ గారి స్టైలిష్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చైర్లో కూర్చొని సైడ్ల నుంచి సంథింగ్ ఏదో మిషన్ ఆపరేట్ చేస్తున్నట్టు విలన్ గారి లుక్ రిలీజ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో చాలామంది విలన్స్ వెనకల వస్తున్నట్టు, అదేవిధంగా భారీగా ఫైట్ సీన్ ఉండబోతున్నట్టుగా అనిపించింది ఆ పోస్టర్లో. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ డిజైన్ గిట్ట చేయడం జరిగింది. రాజమౌళి గారి సినిమా డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనిపించేలా అయితే నాకు అనిపించలే పోస్టర్లో. అది నా వరకు, నేను చెప్పేది నా వరకు. జనాల వరకు వచ్చినప్పుడు నేను చెప్తాను జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారని. అయితే రాజమౌళి గారి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే డిఫరెంట్గా దిగబోతున్నారా అంటే ఏ విధంగా ఉండబోతుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా కొత్త సినిమాని తప్పుగా పడతలేను, రాజమౌళి గారి డైరెక్షన్ గిట్ట తప్పు పడతలేను. సినిమా చూసేంత వరకు నాకు తెలియదు విలన్ గారు ఏ పాత్రని ఏ విధంగా చేస్తున్నారు సినిమాలో అనేది. కానీ ఇప్పుడు జనాల విశేషానికి వచ్చేస్తే చాలామంది జనాలు ప్రతి ఒక్క సినిమా నుంచి కాపీ కొట్టాడు. రాజమౌళి సినిమాని కాపీ కొడతాడు, అదేవిధంగా సినిమాలో ఉండే సీన్స్ని ఇట్లా కాపీ కొడతాడు, సేమ్ అదే తీసుకొచ్చి పెట్టిండు మహేష్ బాబు సినిమాలో అని ట్రోల్ బాగా చేస్తున్నారు. అదేవిధంగా సినిమా మీద చాలా చాలా భయంకరమైన గలీజ్గా ట్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, అలాంటి పోస్టర్ లేకపోతే అలాంటి సీన్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి చేసి చూపించండి, ఆ తర్వాత ట్రోల్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు ట్రోల్ చేస్తున్నారని. కానీ అలాంటి సీన్ తీయలేరు మీరు, అదేవిధంగా అలాంటిది చెయ్యలేరు మీరు, కానీ ట్రోల్ ఎందుకు చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాదు. మరి ట్రోల్ చేసిన వాళ్ళకి మీ అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు ఈ విధమైన కామెంట్స్, అదేవిధంగా ఈ విధమైన ట్రోల్కి ఏ విధంగా కామెంట్, అదేవిధంగా ఏ విధంగా సమాధానం ఇస్తారని ఒక్కసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. రాజమౌళి గారి సినిమా అయినా ఎవరి సినిమా అయినా అది వేరే డైరెక్షన్ అయినా ట్విట్టర్లో చూస్తే చాలా క్రిటికల్గా అదేవిధంగా ట్రోల్ బాగా జరుగుతుంది ట్విట్టర్లో. అయితే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 చిత్రం రంగ వైభవంగా త్వరలో రామోజీ ఫిలిం సిటీలో టైటిల్తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారా, లేకపోతే మహేష్ బాబు గారి లుక్స్ వీడియో రిలీజ్ చేయబోతున్నారా అనేది వేచి చూద్దాం. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అదేవిధంగా అందరూ ట్రోల్ చేసే వాళ్ళందరికీ మీరు అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేస్తూ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని జై హింద్.